పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా శేఖర్ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొన్ని సినిమాలలో ఆయన కంపోజ్ చేస్తున్న స్టెప్పులే దీనికి కారణం. నచ్చిందే రంబ అన్నట్లు నాకు వచ్చిందే స్టెప్ అంటూ దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్. టైం బాగున్నప్పుడు ఈయన ఏ స్టెప్ కంపోజ్ చేసినా సూపర్ పాపులర్ అయింది. కానీ అదే టైం ఒక్కసారి రివర్స్ అయిందంటే మాత్రం అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన కాంట్రవర్సీలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఉన్న సిచ్యువేషన్ ఇదే. ఒకేసారి 10 సినిమాలకు పనిచేస్తాడు ఈయన. అందులో 9 సినిమాలకు ఖతర్నాక్ స్టెప్స్ కంపోజ్ చేస్తాడు. కానీ ఆ మిగిలిన ఒక్క సినిమాలో ఏదో ఒక విచిత్రమైన స్టెప్ ప్రయత్నించాలని ట్రై చేసి కాంట్రవర్సీ పాలవుతున్నాడు ఈ టాప్ కొరియోగ్రాఫర్. ఆ స్టెప్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇది వైరల్ అవుతుందని ఆలోచిస్తున్నాడు తప్ప వివాదాస్పదం అవుతుందని ఆలోచించలేకపోతున్నాడు ఈయన. అలాంటి డేంజరస్ స్టెప్పులు హీరోయిన్లతో వేయిస్తే అది తన కెరియర్పై ఎఫెక్ట్ చూపిస్తుందని చిన్న లాజిక్ మర్చిపోతున్నాడు శేఖర్ మాస్టర్. గతంలో మాదిరి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు శేఖర్ వైపు చూడడం లేదు అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పుడు సినిమాలో 6 పాటలుంటే అన్నీ ఆయనే కంపోజ్ చేసేవాడు. అంతెందుకు మహేష్ బాబు లాంటి హీరో కూడా తనకు శేఖర్ మాస్టర్ కావాలి అంటూ సరిలేరు నీకెవరు నుంచి వరుసగా అతనితోనే పనిచేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకు శేఖర్ మాస్టర్ బాగా కావాల్సిన వాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య శేఖర్ కంటే బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ వైపు అడుగులు వేస్తున్నారు మన హీరో. గణేష్ ఆచార్య, బాస్కో సీజర్ లాంటి బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ మన దగ్గర ఎక్కువగా పాటలు కంపోజ్ చేస్తున్నారు. దీనికి ఒక కారణం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీ స్టెప్పులు రావడమే అని వాదన కూడా జరుగుతోంది. మొన్నటికి మొన్న పుష్ప 2 సినిమాలోని ఫీలింగ్స్ పాటలో వచ్చే కొన్ని స్టెప్పుల మీద సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. అందుకే స్టార్ హీరోలు ఈ కొరియోగ్రాఫర్కు ఛాన్స్ ఇవ్వాలంటే మునిపటిలా కాకుండా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలలో తన మీద మారిన అభిప్రాయాన్ని గమనించి తన కొరియోగ్రఫీలో ఏదైనా మార్పులు చేస్తాడేమో చూడాలి.